హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 3 రకాల నెల్లూరు స్టైల్ కారం దోశలు ఎలా వేసుకోవాలనేది చూద్దాం. ఎర్రకారం దోశలు వేసుకునే ముందు ఎర్రకారాన్ని రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీలో పెద్ద సైజు ఉల్లిపాయను ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. 10 నుండి 12 వరకు ఎండుమిర్చిని వేసి ఒక చిన్న టమాటా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి తాలింపు కోసం అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేగాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న ఎర్రకారం వేయాలి. ఇప్పుడు అందులో కొంచెం నీరు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని పక్కన పెట్టుకుంటే ఎర్రకారం రెడీ అయినట్లే. ఇప్పుడు ఎర్రకారం దోశ వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక దానిపైన పిండి వేసుకొని రౌండ్గా తిప్పుతూ దోశ వేసుకోవాలి. దానిపైన ఎర్రకారం వేసుకొని ఒక గుడ్డు చితక్ కొట్టుకొని దోశ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. దాని తర్వాత దోశ చుట్టూ నూనె వేసుకొని కాసేపు కాలనివ్వాలి. ఆ తర్వాత మధ్యలోకి మడిచి దోశ తిప్పుకుంటే ఎర్రకారం గుడ్డు దోశ రెడీ అయిపోయినట్లే. రెండో రకం దోశ కూడా సేమ్ అదే ప్రాసెస్ లో దోశ వేసుకొని ఎర్రకారం వేసుకోవాలి. ఎర్రకారాన్ని దోశ మొత్తం స్ప్రెడ్ చేశాక దానిపైన వేపిన శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసిన పప్పుల పొడిని వేసుకోవాలి. దానిపైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మూడో రకం దోశ కూడా ఇంతే. పెనం మీద దోశ వేసుకొని దానిపైన ఎర్రకారాన్ని వేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఎర్రగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత దాని మధ్యలో మడత వేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. నేను వేసిన నెల్లూరు స్టైల్ ఎర్రకారం దోశలు మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.